పాక్ సైన్యం ఆధీనంలో ఉన్న భారత వాయుసేన పైలట్ అభినందన్ను విడుదల చేయబోతున్నట్లు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. భారత్ పాకిస్తాన్ల మధ్య శాంతి నెలకొనాలనే ఉన్నత లక్ష్యంలో భాగంగా అభినందన్ రేపు విడుదలవుతున్నట్లుగా పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ కన్నగంటి రమేష్ బాబు గారు అందిస్తారు, విదేశీ వ్యవహారాల నిపుణులు. రమేష్ బాబు గారు సార్ నమస్తే అండి. సో అంటే ఇప్పుడు రేపు విడుదలవుతున్నారు, భారతదేశం మొత్తం చూస్తోంది, అభినందన్ని ఒక హీరోగా చూస్తోంది, తాను రేపు విడుదలవుతున్నారు. సో ఎటువంటి ఒప్పందాల నేపథ్యంలో ఇప్పుడు విడుదలవుతున్న ప్రక్రియ జరుగుతోందంటారు? ఇప్పుడు అంతర్జాతీయంగా పాకిస్తాన్ మీద ఒత్తిడి వచ్చిందండి, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళకి అర్థమైంది ఏమనంటే ఈ ఇండియన్ పైలట్ ని అభినందన్ ఉంచుకోవటం మూలాన వాళ్ళకి ఎక్కువ వ్యూహాత్మకంగా చాలా దెబ్బతగిలే అవకాశం ఉందని కూడా అర్థమైంది. దాని తర్వాత ముఖ్యంగా జెనీవా కన్వెన్షన్ 1949 ప్రకారము దొరికిన వాళ్ళని వారం రోజుల్లోగా తిరిగి పంపించవలసిన అవసరం ఉంది, ఎటువంటి హాని చేయకుండా. ఒకవేళ ఆ ఒప్పందాన్ని గల జెనీవా కన్వెన్షన్ కనుక ఉల్లంఘిస్తే పాకిస్తాన్ విల్ హ్యావ్ టు ఫేస్ మెనీ sanctions from different parts of the globe and different countries. Keeping all this on mind, వాళ్ళకి అర్థమైంది తెగేదాకా దీన్ని లాక్కూడదు అని. తర్వాత వాళ్ళకి భారత్ టుడే తిరిగేదాకా వాళ్ళని వాడకూడదు, వాళ్ళని లాక్కూడదు అని అర్థమయ్యి దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్ అండ్ రిలీజ్డ్ అభినందన్ ముఖ్యంగా. అండ్ ఆల్సో దే నో దట్ భారత్ మైట్ ఏంటో అర్థమైంది వాళ్ళకి, మిలిటరీ పరంగా కానీ economically, politically, culturally, that India's rise as an emerging power in the regional Asian continent or South Asian continent is crystal clear to Pakistan. So that's why they said they felt that they cannot blackmail India. ముందర ఇండియాని బ్లాక్మెయిల్ చేయలేము అనే ఒక ఇది వాళ్ళకి క్లియర్ గా అర్థమైందండి వాళ్ళకి. దాని యొక్క రిజల్టే అభినందన్ కి మనందరి 130 కోట్ల మంది అభినందనలు రేపు. ఓకే, అంటే రమేష్ బాబు గారు, అంటే ఇది వరకు పాకిస్తాన్ వ్యవహరించిన తీరు, ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు కొంత డిఫరెంట్గా ఉంది. సో వాళ్ళు కూడా రూల్స్ పాటించడం అనేది కూడా తీసుకొస్తున్నారు తెర మీదకి. సో ఇదంతా కూడా అంటే ధోరణిలో మార్పుగా భావించాలా, లేకపోతే నిజంగానే పూర్తి ఒత్తిడి నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి సహాయం లేదు కాబట్టే ఈ తీరుగా ప్రవర్తించాల్సిన పరిస్థితి పాకిస్తాన్కు ఉందంటారు? తప్పకుండా వాళ్ళ మీద ఒత్తిడి ఉంది. ఒత్తిడితో పాటు కూడా వాళ్ళకు కూడా అర్థమవుతుంది, రియాలిటీస్ అర్థమవుతున్నాయి. ఏంటంటే ఇప్పుడు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయలేరని, ఇంకోటి ఏంటంటే జమ్మూ కాశ్మీర్ లో ట్రాన్స్నేషనల్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ద్వారా మన కాశ్మీర్ లోకి టెర్రరిస్టులను పెంచి పోషించి తద్వారా భారత్ను ఇబ్బంది పెడతాం అనేది వాళ్ళ స్టేట్ పాలసీ. ఇప్పటి నుంచి కాదు, గత 70 ఏళ్ల నుంచి ఆ పాలసీ వర్కౌట్ అవ్వట్లేదని వాళ్ళకి అర్థమైంది. దానికి మేజర్ ఉదాహరణ ఏంటంటేనండి, ఆల్ ద పర్మనెంట్ P5 అంటే పర్మనెంట్ 5 కంట్రీస్ ఇన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అయినా ఈ పర్మనెంట్ 5 మెంబర్స్ అయినా USA, మరి UK, ఫ్రాన్స్ కానీ, మన చైనా కానీ, రష్యా కానీ, ఇవన్నీ భారత్కి వత్తాసు పలికి చివరికి చైనా కూడా పలకాల్సి వచ్చింది. మొదట్లో చైనా చాలా తటస్థంగా న్యూట్రల్ గా ఇంపాషనేట్ గా తర్వాత అర్థమైంది వాళ్ళకి ఏమంటే we cannot blackmail or we cannot negotiate with India at the circumstances అని. ఎందుకంటే చైనా కూడా ఉగర్ అనే ఒక ప్రావిన్స్ లో, చైనా ప్రావిన్స్ లో అక్కడ ముస్లిమ్స్ యొక్క ఇస్లామిక్ టెర్రరిజం యొక్క ఇబ్బంది పెట్టేది జరిగింది ఆ ఉగర్ ప్రావిన్స్ లో కూడా. సో అదొకటి. తర్వాత నిన్న మన సుష్మా స్వరాజ్ గారు చైనా వెళతాం, చైనాలోని పెద్దలతో చర్చలు జరపడం అక్కడ లీడర్షిప్ తో. సో దే అండర్స్టూడ్ దట్ by not declaring Masood Azhar as a global terrorist, they would be losing much, and if they stand with Pakistan, that would actually boomerang and be counterproductive to Chinese rise as a global power అనేది అర్థమైంది వాళ్ళకి. ఓకే, అంటే విదేశీ వ్యవహారాల నిపుణులుగా అంటే మీరేం చెప్తారు? రేపు అభినందన్ విడుదలకు సంబంధించి అది ఎటువంటి ప్రాసెస్ ఉండబోతోంది, ఎటువంటి ప్రోటోకాల్ ప్రకారం తనను భారత్కి అప్పగించే సిచ్యువేషన్స్ ఉంటాయా? తప్పనిసరిగా వాళ్ళు దే హ్యావ్ టు ఫాలో ది జెనీవా కన్వెన్షన్ మోడ్. జెనీవా కన్వెన్షన్ మోడ్ ప్రకారము వాళ్ళు వాట్ ఎవర్ ద ఫార్మాలిటీస్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ద జెనీవా కన్వెన్షన్ అండ్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్, దే విల్ హ్యావ్ టు ఫాలో ది POW ప్రిజనర్ ఆఫ్ వార్ కింద దానికి సంబంధించి ఎటువంటివి ఉన్నాయో వాటిని ఫాలో అయ్యే అవకాశం ఉందండి.
థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ బాబు గారు ఫర్ ద అనాలిసిస్. పాక్ సైన్యం ఆధీనంలో ఉన్న భారత వాయుసేన పైలట్ అభినందన్ను విడుదల చేయబోతున్నట్లు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడికి తలొగ్గిన పాక్ భారత వింగ్ కమాండర్ను విడుదల చేయడానికి సిద్ధమైంది. భారత్ పాకిస్తాన్ల మధ్య శాంతి నెలకొనాలనే ఉన్నత లక్ష్యంలో భాగంగా అభినందన్ను రేపు విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ సారథి అందిస్తారు. సారథి, చెప్పండి, రేపు అభినందన్ని పాక్ విడుదల చేస్తున్నట్లుగా అప్డేట్స్ అందుతున్నాయి. పూర్తి అప్డేట్స్. పాక్ సైన్యం ఆధీనంలో ఉన్న భారత వాయుసేన పైలట్ అభినందన్ను విడుదల చేయబోతున్నట్టు ఇటు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అధికారికంగా ప్రకటించారు. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడికి తలొగ్గిన పాక్ ఇటు భారత వింగ్ కమాండర్ను విడుదల చేయడానికి సిద్ధమైంది. భారత్ పాకిస్తాన్ల మధ్య శాంతి నెలకొనాలనే ఉన్నత లక్ష్యంలో భాగంగా అభినందన్ను రేపు విడుదల చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అధికారికంగా ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ సారథి అందిస్తారు. సారథి, చెప్పండి, ఇటు రేపు అభినందన్ని పాక్ విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు భారతదేశం అంతా కూడా అభినందన్ రాక కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. పూర్తి అప్డేట్స్. థ్యాంక్ యూ రావు. మొత్తం మీద యుద్ధం చేయకుండానే సాధించిన విజయంగా భావించవచ్చు. అత్యంత కీలకమైనటువంటి భారతదేశ సైనిక చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టాల్లో ఇది ఒకటిగా మిగులుతుందని కూడా చెప్పచ్చు. ముఖ్యంగా సాంకేతిక సమస్యల వల్ల ఆ పాక్ భూభాగంలో కూలిపోయినటువంటి మన MiG-21 వింగ్ కమాండర్ అభినందన్ రేపు పాక్ మిలిటరీ మనకి భారత్ బేషరతుగా అప్పగించబోతుంది. అయితే దానికి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా ఈ రోజు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేశారు. ముఖ్యంగా జాయింట్ సెషన్ ఏర్పాటు, పార్లమెంట్ సంబంధించిన జాయింట్ సెషన్ ఏర్పాటు చేసి ఆయన ఎలాంటి షరతులు లేకుండా భారత్ కి కేవలం శాంతిని కోరుకుంటున్న దేశంగా ఒక పాకిస్తాన్ భావించాలని భావిస్తూ మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని చెప్పి వింగ్ కమాండర్ ని భారత్ ప్రకటన విడుదల చేశారు. రేపు రాత్రికి ఆయన విడుదల చేయబోతున్నారు. అయితే దీంట్లో చాలా అంతర్గతంగా చాలా విషయాలు కూడా కనబడుతున్నాయి. పుల్వామా ఇష్యూలో అది కేవలం ఇంతకుముందు పాకిస్తాన్ ఏ విధంగా అయితే ఉగ్రవాదులను రెచ్చగొట్టి భారత్ లో దాడులు చేస్తూ వచ్చిందో అలాగే పుల్వామాను కూడా చూస్తారు అనుకుంది. కానీ ప్రపంచం మొత్తం కూడా ఏకమై భారత్ కు మద్దతుగా నిలిచింది. ముఖ్యంగా అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు కూడా, ముఖ్యంగా ఫ్రాన్స్ అయితే టెర్రరిజం మీద ఫైట్ ఇంకా కంటిన్యూ చేయాలని కూడా చెప్పింది. సో ఇలాంటి పరిస్థితుల్లో తప్పకుండా తను ఒక బ్లేమ్ అయిపోతున్న ఉగ్రవాద దేశంగా ముట్టుపడిపోతుందన్న భయం ఎలాగో ఉంది. దాన్ని పోగొట్టుకోవడానికి ఇదే సరైన తరుణం భావించి అభినందన్ మనకు అప్పచెప్తారు. గతంలో మీరు చూస్తే కనుక కార్గిల్ టైంలో కేతన్ శర్మ ఒక మన పైలట్ ని ఎన్ని చిత్రాలు పెట్టారనేది కూడా మనం చూసాం. ప్రతిరోజు ఇదే రోజు అన్నది కూడా నరకం అనుభవించాలని కూడా ఆయన అప్పట్లో ప్రకటించడం జరిగింది. ఇప్పుడు కూడా అలాగే తీసుకుంటేవారు కానీ డైరెక్ట్ గా వీడియో ముందే వచ్చేయడం సోషల్ మీడియాలో, దాని తోడు పాక్ తన విజేతగా చెప్పుకోవడానికి, తను సాధించిన విజయంగా చెప్పుకోవడానికి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేయడం, ఆయన ఏమాత్రం తొనగా వెనకకుండా ఎలాంటి రాష్ట్రాలు బయట పెట్టకపోవడం, ఇవన్నీ కూడా అంతర్జాతీయ సమాజం ముందు ఆయనకి ఎలాంటి హాని జరిగినా కూడా అది పాకిస్తాన్ క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది, పాకిస్తానే ముద్దాయిగా నిలబడి ఉంటుందని ఒక భయం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇండియాతో ఎప్పటికీ యుద్ధం వచ్చింది కూడా తన ఎంతసేపు చైనా మద్దతు చూసుకుని ఆరాటపడుతుందో అలాంటి సాయం అయితే చైనా నుంచి వచ్చే పరిస్థితి కూడా కనిపించలేదు. ఎందుకంటే ఊజింగ్ లో జరిగిన చర్చల నేపథ్యంలో సుష్మా స్వరాజ్ చాలా సమర్థవంతంగా వాదించగలిగారు.
అటు రష్యా కానీ ఇటు చైనా రాయబారులు లేదా వాటి విదేశాంగ మంత్రులు రెండు కూడా భారత్ కే మద్దతుగా నిలబడినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడింది. వీటన్నిటి నేపథ్యంలో కూడా ఒంటరి అయిపోతున్నాను ప్రపంచంలో అన్న ఫీలింగ్ పాకిస్తాన్ చాలా భయంగా భయపెట్టింది. అన్నిటి నుంచి యుఎస్ నుంచి రావాల్సిన 13,000 కోట్ల డాలర్ల సాయం కూడా వాళ్ళు ఆపేస్తామని చెప్పారు. ఇప్పటికే అది ఆపేశారు. ఇంకా ఫర్దర్ గా వచ్చే సాయం కూడా ఆగిపోతున్న భయం కూడా వాళ్ళకి పడుతుంది. వీటన్నిటి నేపథ్యంలోనూ తను ఒక శాంతికాముక దేశాన్ని నిరూపించిన తాపత్రయంలో అభినందన్ని భారత్ అప్పచెప్పబోతుంది. దానికి సంబంధించిన ప్రకటన అయితే జాయింట్ సెషన్ లో పార్లమెంట్ జాయింట్ సెషన్ లో పాకిస్తాన్ ప్రధాని అనౌన్స్ చేశారు. ఇది ఖచ్చితంగా భారత్ ఒక పెద్ద తీర్మాటే యుద్ధం చేయకుండానే సాధించిన విషయంగా నేను భావించాల్సి ఉంటుంది. అయితే ఇదే సమయంలో పాకిస్తాన్ పార్లమెంట్ ఆయన చేసినటువంటి కీలకమైన వ్యాఖ్యలను కూడా చూడాల్సి ఉంటుంది. మేము ఎందుకు కాశ్మీర్ అనేది ప్రధానమైన సమస్య. ఒక 14 లేదా 17 ఏళ్ల వ్యక్తి తను హ్యూమన్ బాంబుగా మార్చి భారత సైనికులపై దాడి చేశాడంటే అందుకు గల కారణాలు కూడా అన్వేషించాలి. కాశ్మీర్ లో వాళ్ళకి సరైన హక్కులు కల్పించాలంటూ ఎప్పుడు చేసే వాదన ఆయన చేసినా అది కూడా తను సమర్థించుకోవడం చేసిన వాదనగా మనం భావించవచ్చు. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇది ఒక కీలకమైన భారతదేశ సైనిక చరిత్రలోనే ఇది ఒక కీలకమైన ఘట్టంగా మనం భావించవచ్చు. మొత్తం భారతదేశం సంబంధించిన కోట్లాది ప్రజల కోరిక వాళ్ళ అభిమతం ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే అభినందన సగౌరవంగా భారత్ భూతలంలో అడుగు పెట్టబోతున్నారు. సారథి, మరోవైపు అంటే భారతీయులందరూ కూడా అభినందన్ క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. ఇప్పటి వరకు కూడా పూజలు చేశారు. క్షేమంగా తిరిగి రావాలి అంటూ కూడా చాలా కాంక్షించారు. అయితే రేపు వస్తున్నారు అన్న వార్త నేపథ్యంలో భారతీయుల సంతోషం ఏ విధంగా వారు వ్యక్తం చేస్తున్నారు? ఖచ్చితంగా న్యూస్ ఇప్పుడే బయటకు వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడి పొద్దుపోయింది కాబట్టి ఇప్పటికే సోషల్ మీడియా అంతా కోరికపోతుంది. ఇది భారత్ సాధించిన విజయము. మొత్తం మీద కారణాలు ఏమైనా కావచ్చు. అభినందన క్షేమంగా తిరిగి వెనక్కి రావడం అనేది అత్యంత గర్వకారణం భారతీయులకు అనేది అందరూ సోషల్ మీడియా మొత్తం కోరికపోతుంది. ప్రజలు కూడా రోడ్లపైకి ఈరోజు శాంతికి వచ్చే అవకాశం చాలా ఎక్కువ కనపడుతుంది. అందరూ కూడా తమ ఆనందాన్ని వ్యక్తపరచడానికి రోడ్లపైకి వచ్చే ఛాన్స్ ఎక్కువ కనపడుతుంది. ముఖ్యంగా అభినందన తండ్రి ఇప్పటికే చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. సోషల్ మీడియాలో ఎవరైతే అభినందనకు మద్దతుగా పలుకుతున్నారు నిలుస్తున్నారు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మీ అందరి ప్రేయర్స్ మా అబ్బాయితో ఉన్నాయని కూడా ఆయన తన స్నేహితులు పంపించిన వాట్సాప్ చాట్ కూడా ఇప్పటికే వాట్సాప్ లో హల్చల్ చేస్తూ వస్తుంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు అభినందన కూడా బయటకు వస్తుండడంతో ప్రజలందరిలో కూడా ఒక విధమైన ఓరట. అంటే నిన్నటి నుంచి కూడా అందరి మనసుల్లోని బాధ అయితే ఉంది. ఆయనకి ఏం జరుగుతుందన్న ఆందోళన కూడా ఉంది. బట్ అన్నిటికీ చెక్ పెడుతూ ఆయన క్షేమంగా భారత భూతలంలో అడుగుపెట్టబోతున్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరిలోనూ ఒక విధమైన ఆనందాన్ని అయితే నింపుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. దీనికి సంబంధించిన సంబరాలు కూడా బహుశా రేపు ఆయన వచ్చిన తర్వాత ప్రారంభమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. ఏదైనా మాత్రం యుద్ధం చేయకుండా గెలిచిన అంటే విజయంగా దీన్ని మనం భావించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సారథి.